నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి అంటూ ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో 4వ రోజు జరుగుతున్న నిరవధిక సమ్మె సందర్భంగా పట్టణంలో వినూత్న రీతిలో భిక్షాటన నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశారు. సమ్మెలో భాగంగా మరి ఈరోజు 4వ రోజు మేము సమ్మె చేయడము, మరి 4 రోజులైనా కూడా ఈ ప్రభుత్వానికి నిమ్మకి నీరెత్తినట్లే ఉన్నారు. మరి జగనన్నకు అందరు కనిపిస్తున్నారు కానీ మేము కనిపించడం లేదు అంగన్వాడీ టీచర్లుగా. మరి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కాడికి మీకు 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నాడు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 13,650 రూపాయలు ఇస్తున్నారు. మరి అట్లాంటప్పుడు మాకెంత రావాలో మీరే ఆలోచించండి. మరి కనీస వేతనం 26,000 అడుగుతుంటే మరి ఇవ్వకుండా ఎంత నిరంకుశత్వంగా మరి ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు. మరి అవన్నీ కూడా ఇడిచిపెట్టి మా కోసము ఆయన బయటికి రావాలని తెలియజేస్తున్నాను. మరి మేము అడుగుతుంటే మమ్మల్ని మా ఉద్యోగాలని తాళాలు పగలగొట్టి మరి సచివాలయ ఉద్యోగస్తులతోటి ఎంఎస్కేలతోటి సచివాలయంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క సెంటర్కి ఒక్కరొక్కరిని వేసినాడు. మరి వేసి ఈరోజు వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో మేము కూడా చూస్తాము. మరి నీకు కూడా దగ్గరకు వచ్చింది చంద్రబాబు నాయుడుకి వచ్చినట్ల నువ్వు కూడా గద్దె దిగడం ఖాయము. ఖచ్చితంగా ఆడల్లో ఉసిరంతా కొట్టుకొని నువ్వు పోతావు. నెలకు 26,000 అడిగితే ఇంత నిర్బంధాల మళ్ళీ ఎక్కడ న్యాయంగా ఉన్నావు నువ్వు? ఖచ్చితంగా నీకు తల్లి లేదు, చెల్లెలు లేదు, ఎవరు లేరు. అందరు కూడా అట్లే ఉండాలా నీకు? మరి ఈరోజు మేము అడుగుతున్నాము జగనన్నని, అంటే నీకు తల్లి చెల్లి లేదని అందరికి కూడా అట్లే కావాలనా అని అడుగుతున్నా నేను. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పిఎఫ్ ఈఎస్ఐ అన్నీ కూడా కల్పించాలని తెలియజేస్తున్నాను. మరి అడుగుతుంటే హక్కులు అడుగుతుంటే కాల రాస్తూ మమ్మల్ని రోడ్డు పాలు చేసిన జగనన్న తొందరలోనే పోతాడని తెలియజేస్తున్నాను.